కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడం అమానుషమని వాసవి క్లబ్ 2 స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై అధ్యక్షులు డాక్టర్ రమేష్ బాబు అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ చెన్నై కోడంబాకం వద్ద వాసవి క్లబ్ 2 స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై, వనిత ఎలైట్ చెన్నై సంయుక్తంగా కొవ్వొత్తులు వెలిగించి మౌన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఉగ్రదాడిని ఉక్కుపాదంతో అణచివేయాలని, ఇటువంటి చర్యలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా క్లబ్కు చెందిన తన్నీరు లక్ష్మీరావు, జ్యోత్స్న, గీతా ప్రసాద్, జ్యోతి ప్రసాద్, టి నరసింహారావు, మాజేటి జగదీష్, రత్నశ్రీ, టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొని ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. జై వాసవి. మనకందరికీ తెలుసు, 2 రోజులకు ముందు పహల్గాంలో 28 వాళ్ళు చనిపోయినారనమాట. టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేసి వాళ్ళు చాలా ఘోరంగా అందరూ చనిపోయినారు. మామూలు సిటిజన్స్ అన్నీ చనిపోయినారు. దాంట్లో ఎక్కువ వాళ్ళు వచ్చి అప్పుడే పెళ్లి అయిన వాళ్ళు కూడా చనిపోయి ఉన్నారు. దీన్ని ప్రొటెస్ట్ చేసి మేము వాసవి క్లబ్ 2 స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై, మరి వాసవి క్లబ్ వనిత ఎలైట్ చెన్నై, ఈ 2 క్లబ్ను కలిసి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V502A సార్బులో ఇక్కడ కోడంబాకంలో ఉండే పార్కులో ఒక మౌన ఊర్వలం చేసినాము. క్యాండిల్స్ పెట్టుకొని వాళ్ళ ఆత్మ శాంతి అడాలని చెప్పి దేవుడిని వేడుకుంటున్నాము. జై వాసవి. జై వాసవి. వాసవి క్లబ్ వనిత ఎలైట్ చెన్నై కోడంబాకంలో మేము అందరం చేరి మా అసమ్మతిని మేము చూపిస్తున్నాము. అక్కడ కాశ్మీర్లో పహల్గాంలో 2 రోజుల ముందు జరిగింది చాలా దారుణమైన విషయం. అక్కడ పిల్గ్రిమ్స్గా వచ్చారు. అక్కడ జాలీగా టూరిస్ట్గా వచ్చిన వాళ్ళని అమిత ఘోరంగా టార్గెట్ చేసి వాళ్ళు చంపటం చాలా అమానుషం. దానికి మేము అందరం ఖండిస్తున్నాము. మా అసమ్మతిని మేము చూపిస్తున్నాము. మౌనంగా క్యాండిల్స్ పెట్టుకొని మా అసమ్మతిని చూపిస్తున్నాను. పక్కనుండే మన హిందూస్, మన దేశ ప్రజలందరికీ, మా అక్కడ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి మా సపోర్ట్ ఇస్తున్నాము. దీన్ని ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకొని ఇలాంటివి మళ్ళా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము. వీఆర్ సపోర్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ గవర్నమెంట్స్ అండ్ మన దేశం తరఫున ప్రజలందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన హిందూస్ని అంత దారుణంగా టార్చర్ చేసి చంపినందుకు మనమంతా ఒకటే. మన దేశ ప్రజలకి మనం అందరం సపోర్ట్ చేస్తా, ఇలాంటివి ఖండిస్తా. దాన్ని గవర్నమెంట్ మంచిగా తీసుకొని చాలా చర్యలు తీసుకొని ఇంకొకసారి రిపీట్ కాకుండా చూస్తారని ఆశిస్తున్నాము. జై వాసవి.
ఈ పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరగటం అనేది చాలా చింతించాల్సిన విషయం. కాశ్మీర్ అనేటప్పటికే ఎండాకాలం పర్యాటకంకి చాలామంది వెళ్తారు. వెళ్ళిన వారు అనుకోకుండా ఈ టెర్రర్ అటాక్లో 28 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇది చాలా ఘోరం. దీన్ని మేమందరం ఖండిస్తున్నాము. గవర్నమెంట్ దీని విషయమే చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి యాక్షనో అది తీసుకోవాలి. ఇంత ముందల్లా జరిగినప్పుడు గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. అది చేసినా కూడా ఈ టెర్రరిస్ట్కి బుద్ధి రాలేదు, మరలా చేశారు. ఈ దెబ్బ అంతకంటే ఇంకా ఎక్కువైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.